మత్తయి సువార్తలు 27వ అధ్యాయము 45వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటంటే మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. ఎందుకయ్యా అక్కడ చీకటి ఏర్పడింది అనంటే, ఆ చీకటి ఉన్న ఈ సామ్రాజ్యంలో, ఈ చీకటిలో ఉన్న ఈ లోకంలో యేసయ్య తీర్పు ద్వారా ఏమి వచ్చిందయ్యానంటే వెలుగు రావడం జరిగింది. ఆ చీకటిలో వెలుగు ప్రకాశింపజేసాడు దేవాతి దేవుడు అనంటే, ఆయన పొందిన ఆ శ్రమలు బట్టి, ఆయన పొందిన గాయములు బట్టి నీ శరీరము వెలుగులతో నింపబడింది, నీ శరీరము స్వస్థపరచబడింది. రెండవదిగా నీకు ఉన్న ఆత్మ చీకటిలో ఉంది, నీకు ఉన్న ఆత్మ అంధకారంలో ఉంది. కానీ ఆ ఆత్మను కూడా విడుదల చేయడానికి ఆయన శిలువలో వెలుగై ప్రకాశించడం జరిగింది. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, మీరు గొర్రెల వరే దారి తప్పిపోతిరి గనుక మీ ఆత్మలకు కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. తీర్పునకు ముందు ఏమి జరుగుతుంది అంటే అంధకారం వస్తుంది. విడుదలకు ముందు అంధకారము, పాప విముక్తికి ముందు అంధకారము, చీకటి ఉన్నది. కాబట్టి ఆయన దేనిని విడుదల చేశాడంటే, 1 నీ శరీరమును విడుదల చేశాడు, 2 నీ ఆత్మను ఆయన విడుదల చేశాడు. హల్లెలూయా. ఏ విధముగా అయ్యానంటే ఆయన శిలువలో మరణించారు కాబట్టి ఆ వెలుగు నీకు నాకు ప్రకాశింపజేశాడు ఆయన. హల్లెలూయా. అందుచేత ఈ మత్తయి సువార్తలు 27వ అధ్యాయము 45వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటంటే మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. ఆ చీకటి అంతా పోయింది ఆయన మరణము ద్వారా. నీ శరీరమునకు స్వస్థత ఉంది. రెండవది నీ ఆత్మకు వెలుగును నింపాడు, పరిశుద్ధ ఆత్మ దేవుని నింపాడు. హల్లెలూయా.